ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. నార్కట్పల్లి అద్దంకి రోడ్డుపై బ్యారికేడ్లు తప్పించబోయి ఈ బస్సు బోల్తా పడింది. ఆరెంజ్ ట్రావెల్స్కి చెందిన బస్సుగా తెలుస్తోంది. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్తోంది ఆరెంజ్ ట్రావెల్స్ బస్. మర్రిగూడ దగ్గర బ్రిడ్జ్ నిర్మాణ పనులతో రోడ్డుపై అడ్డంగా బ్యారికేడ్లను పెట్టారు. ఆ బ్యారికేడ్లను తప్పించబోయి బస్సు పల్టీ కొట్టింది. బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులున్నారు. ఆ ప్రమాద దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ బస్సే ప్రమాదానికి గురైన బస్సు. బ్యారికేడ్లను తప్పించబోయి పల్టీ కొట్టిన బస్సు ఇది. మర్రిగూడ బైపాస్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నార్కట్పల్లి అద్దంకి రోడ్డుపై బ్యారికేడ్లను తప్పించబోయి అప్పటికే అతివేగంగా ఉంది. దగ్గరకు వచ్చిన తర్వాత కానీ బ్యారికేడ్లు కనిపించలేదు. హైవేపై చాలా చోట్ల మనకి బ్యారికేడ్లు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రమే. రేడియం స్టిక్కర్స్ ఉన్నప్పటికీ కూడా అర్ధరాత్రి దూరం నుంచి బ్యారికేడ్లు ఉన్న విషయాన్ని కొన్నిసార్లు గమనించే అవకాశం లేకుండా కూడా ఉంటున్నాయని చాలామంది చెప్తున్నారు. హైవేపై బ్యారికేడ్లు పెట్టే విషయంలో కూడా పూర్తిగా నామ్స్ని పాటించాలి. ఎంత దూరంలో ఉండగా బ్యారికేడ్ల విషయాన్ని గమనించాలి. ఆ హైవేపై గరిష్ట స్పీడ్ ఎంత దూరంలో ఉండగా ఒక ఆబ్జెక్ట్ అక్కడ ఉంది అని గమనించడానికి, అది కూడా అఫీషియల్గా పెట్టే బ్యారికేడ్లు ఎంత దూరంలో ఉండగా గమనించడానికి అవకాశం ఉండే విధంగా పెట్టాలనే నామ్స్ని ఖచ్చితంగా ఫాలో అవుతున్నారా లేదా అనే విమర్శలు కూడా చాలా చోట్ల వస్తున్నాయి. ఇది అతివేగం అండ్ బ్యారికేడ్లు కూడా ఈ ప్రమాదానికి కారణమయ్యాయి. బోల్తా కొట్టిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సును కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది అని తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఆ 20 మంది పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? బస్సులో వారంతా కూడా గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నార్కట్పల్లి అద్దంకి హైవేపై నల్గొండ పట్టణంలోకి చేరుకోగానే మర్రిగూడ బైపాస్ పోతే అక్కడ బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతుంది. ఆ నిర్మాణ పనులో భాగంగా కూడా అక్కడ రోడ్డుపై కూడా నేషనల్ అద్దంకి హైవేపై కూడా బారికేడ్లను పెట్టడం జరిగింది. అయితే బస్సు డ్రైవర్ దాన్ని గమనించకుండా బారికేడ్లను తప్పించబోయే క్రమంలో వేగంతో వస్తున్నటువంటి బస్సు ఒక్కసారిగా ఆ పల్టీ కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరు హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్నారు. అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అంతా కూడా గాఢ నిద్రలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. డ్రైవర్ ఆ వేగంతో ఉండడం, ఆ బారికేడ్లు అడ్డుగా ఉండడంతో ఆ బారికేడ్లను తప్పించబోయే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఏదైనప్పటికీ కూడా మొత్తం ఇద్దరి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. వారిని హైదరాబాద్ తరలించడం జరిగింది. మిగతా 20 మందికి గాయాలు కావడం జరిగింది. వారిని అంతా కూడా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండడం జరిగింది. మొత్తం బస్సులో ఉన్నటువంటి వారి సామాగ్రి కానీ అదేవిధంగా వారి కానీ చిందరవందరంగా మనం విజువల్స్ లో కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి నిత్యం కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అదేవిధంగా అద్దంకి హైవేపై తరచూ ఇలాంటి ప్రమాదాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదానికి కారణం మాత్రం అక్కడ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా బారికేడ్లను పెట్టడం జరిగింది. ఆ బారికేడ్లను తప్పించబోయే ఈ ప్రమాదం చోటు చేసుకుని చెప్పవచ్చు. ఇద్దరి పరిస్థితి మాత్రం సీరియస్ గా ఉందని తెలుస్తుంది. వారు చెన్నైకి చెందిన వారిగా కూడా గుర్తించడం జరిగింది. 11 గంటల సమయంలో కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు నల్గొండకు రాగానే మర్రిగూడ బైపాస్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. రోహిత్. రైట్ రమేష్, నల్గొండ జిల్లాలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలవి. మర్రిగూడ బైపాస్ దగ్గర ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. నార్కట్పల్లి అద్దంకి రోడ్డుపై బ్యారికేడ్లు తప్పించబోయి ఈ బస్సు బోల్తా పడింది. ఆరెంజ్ ట్రావెల్స్కి చెందిన బస్సు ఇది. 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్తోంది ఆరెంజ్ ట్రావెల్స్ బస్. మర్రిగూడ దగ్గర బ్రిడ్జ్ నిర్మాణ పనులతో రోడ్డుకు అడ్డంగా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆ బ్యారికేడ్లను తప్పించబోయి బస్ బోల్తా పడింది. బస్సులో ఆ సమయంలో 35 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట. రండిగా మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట. రండిగా.